ఎస్, థ్యాంక్ యూ. సో ముందుగా మా ప్రొడ్యూసర్ గారితో స్టార్ట్ చేస్తాము. అంతకంటే ముందు హీరోస్ అండ్ హీరోయిన్స్ దయచేసి మీరు ఇటు సైడ్కి వచ్చేసేయండి ఫర్ ద ఫోటో షూట్. సో ప్రొడ్యూసర్ గారు, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. స్టేజ్ పైన ఉన్న వారికి అలాగే అతిథిగా వచ్చిన మన ఉత్తేజన్న గారికి, మన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనది 25న మనం 25న మనది రిలీజింగ్ డేట్ ఉంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. రహీం గారు ఇందాక లేటుగా వచ్చారు, ఎక్కడున్నారు? రహీం గారు రండి, లేటుగా వచ్చారు కదా, పనిష్మెంట్ మాట్లాడండి. హాయ్ అండి. చాలాసార్లు ఇక్కడ నుండే ఎన్నో ప్రివ్యూస్ చూసాం. ఫస్ట్ టైం పైకి ఎక్కి మాట్లాడుతున్నాం. కొంచెం నర్వస్గా ఉంది, లేట్ అయిపోయింది చిన్న షూట్ వల్ల. ఈ సినిమాకి మన రాజమౌళి గారికి ఎలా క్రెడిట్స్ వెళ్తాయో ఈ క్రెడిట్స్ అన్నీ మన డైరెక్టర్ గోపి గారికి ఇచ్చేస్తాం. అందరినీ న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేసి మట్టిలో మాణిక్యాలలాగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వండర్ఫుల్ మ్యూజిక్ అందించిన మా శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ఎస్. హాయ్ అందరికీ. సో I want to say thank to my producers and director for giving me this opportunity, and I also want to thank to my singers ikkadiki vacharu vallu kuda, Srikanth garu, Kaushal, Kathe. So thank you so much. మీ ప్రెజెన్స్ వల్ల నా ప్రాజెక్ట్ ఇంకా బ్యూటిఫుల్గా అయింది. థ్యాంక్ యూ అండి. ఓ, సింగర్స్ కూడా వచ్చారా అండి? సింగర్స్, ఈ సినిమాలో పాడిన సింగర్స్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పాడారు, కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఉత్తేజన్న గారికి, అలాగే మా థియేటర్ సీనియర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆడియన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ ఆపర్చునిటీ అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ ఇది. సో మనం ఒకసారి ఫస్ట్ ఆ లిరిక్తోనే వెళ్ళిపోదాం. ఊరివా అల్లం తెలంగాణగా అల్లం, పోరగా అల్లం తెలంగాణగా అల్లం, ఊరుగా అల్లం తెలంగాణగా అల్లం, పోరగా అల్లం తెలంగాణగా అల్లం. సో ఈ పాట వచ్చేసి ఫస్ట్ ఇంకో వర్షన్ అండి. ఈ పాటకు సంబంధించి మొదటి ఒక వర్షన్ అయిన తర్వాత అది పూర్తి డిఫరెంట్. ఇప్పుడు మీరు విన్న సాంగ్కి ఆ సాంగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దాని తర్వాత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అంటే వారు చాలా కంఫర్ట్గా, అంటే ఒక సింగర్కి ఎంత కంఫర్ట్ కావాలో అంత కంఫర్ట్ ఇచ్చి చాలా అద్భుతంగా దాన్ని వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. దాదాపు దానికోసం బాగానే శ్రమించాము, మంచి అవుట్పుట్ వచ్చింది. యాక్చువల్గా అసలు ఈ స్టేజ్ మీద మన సాంగ్ ప్లే అయిన తర్వాత వెనక హీలలు ఆ చప్పట్లు వస్తున్నప్పుడు కొంత హ్యాపీ అనిపించింది. అంటే ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ ఎక్కడ ఉన్నది మొట్టమొదటిది నాకు ఇది. ఫర్దర్గా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాగే మీ ఆశీస్సులు ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి స్టేజ్లు మళ్ళీ ఎక్కి మేము ముందుకు మరోసారి కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముఖ్యంగా మా గోపికృష్ణ సార్, థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఖ్యాతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతకంటే ముందు తోట శ్రీకాంత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు తోట శ్రీకాంత్ గారు. సో వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మా ప్రొడ్యూసర్ గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ అండి. ఖ్యాతి ప్లీజ్. Andarki Namaskaram. I'm Khyati Priya, and this is my debut song, so I'm a little nervous. Thank you so much to Gopi uncle and my music director Srinivas Garu for this opportunity, and I'm really grateful to my co-singer Kaushal sir also.
for helping me out. And I would like to hum 2 lines. కలబోసిన మనసులు ఒంటరిగా మిగిలాయి, కలసిన మన కలయికలా కలలన్నీ చెదిరాయి, కలలన్నీ కరిగి కన్నీరై పారే, ఎదలోని ఆశలు ఆవిరిగా మారే, అనుకోకుండా ఎదురైనా నేస్తమైనవు, అనుకున్నా దొరకని వరమై వరించావు. థ్యాంక్ యూ సో మచ్. ఖ్యాతి, యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్ జస్ట్ లైక్ యూ. సో నెక్స్ట్ కౌశల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం, నా పేరు కౌశల్. సో ఐఎమ్ లిటిల్ టూ బ్యాడ్ ఇన్ తెలుగు, ప్లీజ్ క్షమించండి. ట్రై చేస్తున్నా, ఇప్పుడే నేర్చుకుంటున్నాను తెలుగు. సో ఇఫ్ ఐ మేక్ మిస్టేక్స్ విత్ మై ప్రొనౌన్సియేషన్స్, కైండ్లీ డూ ఫర్గివ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ Srinivas Rao, our director Gopi Krishna, our producer, and all the actors, everybody. It looks really amazing to sing for this movie. We have been anticipating since long for this movie. Finally we are both on this, so be excited and very happy. Is that better? Check. Okay. More than speaking something, I feel better at singing, so just 2 lines for you guys. గతమంతా మరిచేలా నా మనసే మార్చావు, వేదనంతా కరిగేలా ఏదో హాయి పంచావు, తొలిసారి సంతోషం గుండె దాటి ఎగిసింది, కడవరకు శాశ్వతమై నిలవాలని కోరింది, కొత్తగా దరి చేరిన ఓ స్నేహబంధమా, దూరమై చేయకే ఎదమానని గాయమా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ everybody. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్. యూ ఆర్ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ తోట శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. మీ గురించి చెప్తాను అన్న. అన్న ఉన్నారు, ఉత్తేజన్న అధిక భయంగా ఉంది నాకు. ఎందుకంటే మేము ఉత్తేజన్న దగ్గర నుంచి మేము అందరం నేర్చుకున్నాం. నేను గోపన్నకి మా వదిన కన్నా మేము ఆయన లవ్ చేస్తాం ఎక్కువ. ఇంకా ఎందుకంటే చూడండి, మంచి వర్షం పడుతుంది, ఆయన ప్రోగ్రాం అంటే వర్షం కూడా అయిపోయింది. అంత ఇష్టం వరుణ దేవుడికి కూడా ఆయన అంటే. కామెడీ సినిమా నేను చూశాను కాబట్టి సరదాగా మాట్లాడుకుంటాం. లేటెస్ట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ కూడా మంచి హిట్ అయింది కాబట్టి అన్న మీకు థ్యాంక్స్ చెప్తున్నా. మంచి ఆంటీస్ని హీరోయిన్స్గా పెట్టారు మీరు, మంచి ధైర్యంతో ఆంటీస్ని హీరోయిన్ పెట్టారు. థ్యాంక్ఫుల్ టు యూ. ఇంకా అన్న ఉన్నారు, ఎక్కువ మాట్లాడకూడదు. నేను నా మనసులో మాట ఒకటి చెప్తున్నా టైటిల్ తగ్గట్టుగా. ఈరోజు అన్న ప్రయాణం ఎలా జరిగిందో మా అందరికి తెలుసు. ఎంత కష్టపడి ఆయన ఈరోజు రిలీజ్ దాకా తీసుకొచ్చారు. గొప్పతనం ఏంటంటే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా రేపు 20వ తేదీ నుంచి. హీరోయిన్ కోసంగా ఆయన పడిన కష్టం ఇంకోటి లేదు. అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక కొత్త హీరో పక్కన హీరోయిన్స్ చేయడానికి రావడం లేదండి. ఆయన ఎంత కష్టపడాడో నాకు తెలుసు, ఎంతమందిని చూశాడో నాకు తెలుసు. ఎవరు హీరో అంటారు అంటే వాళ్ళ పక్కన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చేస్తారా? ఈరోజు అన్న చేసిన సినిమా వాళ్ళందరికీ లెక్క. ఆయన ఎంతో మందిని కలిసాడు హీరోయిన్స్ని. ఈరోజు నా మనసులో మాట టైటిల్ దగ్గర చెప్తున్నా, అన్న ప్రయత్నంకి మంచి హిట్ వస్తుంది ఆయనకి. మనస్ఫూర్తి చెప్తున్నా, నా మనసులో మాట. ఎవరికి కూడా ఒకేసారి ఛాన్సులు రావండి. అమ్మాయిలు, నేను డైరెక్ట్గా చెప్తున్నా, హీరోయిన్స్ కావాలనుకునే వారికి ఒక డైరెక్టర్ మేము అప్రోచ్ అయితే అది కథను నమ్మి సినిమా చేయండి. హీరో ఎవరు,
ఆ ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ అని చూడకుండా ఈరోజు అవకాశం రావడమే చాలా గొప్పదనం. సో వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారనుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. హీరోయిన్స్ని ఆంటీ అనడం దానికి క్లారిటీ కావాలి. సారీ ఆంటీస్, మరోసారి సారీ చెప్తున్నాను ఆంటీస్, ఏమనుకోవద్దు. నాకు సంబంధం లేదు ఇది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి అయితే మీరే అనిపించేట్టున్నారు మొత్తానికి చూడబోతే. అందరికీ నమస్కారం అండి. మనసులో మాట మూవీ నిజంగా ఈ డైరెక్టర్ మా గురువు గారు. ఎట్లా అంటే నేను తెలుగు యూనివర్సిటీలో థియేటర్స్ చదువుకునేటప్పుడు సార్ థియరీ క్లాస్ చెప్పేటోడు. నిజంగా సారు చాలా బాగా చెప్పేది, మాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక్కసారైనా ప్లే చేస్తే సార్ చూద్దామని నాకు ఇంట్రెస్ట్ బాగుండేది. సార్ ఇప్పుడు థియరీ చెప్పేది, వెళ్ళిపోయేది, సార్ వర్క్ చూసుకునేది. ఒక డిసప్పాయింట్ ఉండేది ఎప్పుడు సారు డైరెక్షన్లో ఒక వర్క్ చేయలేదే అని. కానీ సారు వెతుక్కుంటూ ఒకరోజు ఫోన్ చేసి, విజయ్ నీకు క్యారెక్టర్ ఉంది వచ్చేయమ్మా అన్నాడు. సార్ నిజంగా సార్ మీరు గుర్తుపెట్టుకున్నందుకు, మా గురువు గారు నన్ను గుర్తుపెట్టుకుని పిలిచారు, వచ్చాను, క్యారెక్టర్ చేశాను. మీ ఆధ్వర్యంలో థియేటర్లో మీతో నాటకం చేయలేకపోయినా మీతో సినిమాలో, మీ తీసిన సినిమాలో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చి మీరు నాకు డైరెక్షన్ చేశారు. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాన్ గంగా గారు లిరిసిస్ట్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చెప్తాను. ముందుగా ఈ సినిమాలో 2 మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన మా సూపర్ సీనియర్ గోపన్నకి, అదేవిధంగా ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, ఇక్కడికి వచ్చి మా అందరిని ఆశీర్వదించడానికి వచ్చిన ఉత్తేజన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక కవికి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక కవికి కావాల్సింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను నాకు ఇచ్చిన గోపన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ చెప్పేటప్పుడు తమ్ముడు ఒక స్వచ్ఛమైన పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఒక స్వచ్ఛమైన ప్రేమ, ఒకరినొకరు ఇష్టపడుతుంటారు, అమ్మాయి వస్తుంటుంది, పాట రాయాలని చెప్పారు. అప్పుడు క్లియర్గా నేను ఇంకొకటి నేను రాసిన తర్వాత ఒక్క అక్షరం కూడా మార్చలేదు. చెరుకులోని తీపి ఓలే, చెరువులోని సేప ఓలే, సెరుగుతున్న సాటలో గింజలోలే. నాకు తెలిసి సెరుగుతున్న సాటలో గింజలను మార్చాడు అనుకున్నా, కానీ మార్చలే. తెలంగాణలో సాటలో మన అమ్మలక్కలు చెరుగుతున్నప్పుడు గింజలు ఎగురుతుంటాయి. అంటే హీరోయిన్ కూడా అంత ఎగురుతుంది, హంసలాగా పోల్చుతుంటాం మన సినీ ఎక్కువ మేము. కానీ ఇక్కడ గింజలతో నేను అమ్మ నడకను పోల్చాను. ఇలాంటి అంటే ఇదే విధంగా ఇక్కడ ఇందులో ఒకటి తెలంగాణలో చాలా మందికి తెలియని ఒక పురుగు, ఆరుద్ర పురుగు, అంత అందం ఏ పురుగు ఉండదు. ఆరుద్ర పురుగు వంటి అందమోలే అని చెప్పాను. కుంకుమల్లే ఉన్న గోగు పువ్వు అంత స్వచ్ఛమైన పువ్వు లేదు. ఇలాంటి అక్షరాలను నేను ప్రయోగించే అవకాశం నాకు కల్పించిన గోపన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఈ సినిమా నేను చూశాను, ఇప్పుడు దసరా వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, తెలంగాణలో దసరాకి దావత్ ఎలా ఉంటుందో ఈ సినిమా ఒక దావత్ ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ గోపన్న అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి గారు. Good evening everyone. First of all, I would like to thank Uttejanna garu and all our technicians and our team members. Congratulations everyone. ఎక్స్పెక్ట్ చేశానండి. ఎనీవే ప్రభా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ముందుగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు అతిథులకి, అదేవిధంగా హీరోస్కి, హీరోయిన్స్కి, అదేవిధంగా ఇక్కడ సినిమా టెక్నీషియన్స్కి, ఇందులో యాక్టింగ్ చేసినటువంటి నటీనటులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమాలో నేను ఒక చిన్న పాత్రని నాకు నటించడానికి అవకాశం కల్పించినటువంటి గోపికృష్ణ అన్న గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. నేను మొట్టమొదటిసారిగా నేను ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని నాకు కల్పించారు గోపి అన్న. సో ఒక శాస్త్రం ఉంటుంది మనకు తెలుగులో, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని. అలాంటిది నేను పీజీ అయిపోయిన తర్వాత నేను యూజీసీ నెట్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో అన్న నాకు ఫోన్ చేసి, తమ్ముడు మనం ఒక సినిమా తీస్తున్నాం, నువ్వు రా ఒక క్యారెక్టర్ చేయని చెప్పగానే నేను నా స్టడీని పక్కకు పెట్టి వితిన్ సెకండ్లో అన్న దగ్గరికి వచ్చి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. అండ్ నాతో పాటు ఇందులో యాక్ట్ చేసినటువంటి నటీనటులందరికీ ఈ సినిమాతో మంచి పేరు రావాలి,
మా అన్న ఇందాకనే చెప్పాడు లక్ష్మణగంగ అన్న, దసరాకి మంచి దావత్ లాగా ఈ సినిమా ఉంటుంది, ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి మన ఉత్తేజ్ అన్న ఉన్నారు, అందరు థియేటర్ డైరెక్టర్స్, మా అన్న మల్లేష్ అన్న కూడా, అదేవిధంగా కాజపాష్ అన్న కూడా ఉన్నారు. వీళ్ళందరితోని కలిసి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కానీ గోపి అన్న ద్వారా సినిమా అరగ్రేటం చేయడం చాలా సంతోషంగా ఉంది. వన్స్ మోర్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పాషా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విద్యాసాగర్ రీసెంట్గా మా బ్రదర్ మనోడు కూడా రీసెంట్గా బద్మాషులు అనే సినిమాలో హీరోగా యాక్ట్ చేసి మంచి హిట్ అని అందుకున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ మన మౌలి లాగానే తర్వాత తెలంగాణలో ఒక మంచి హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ విద్యాసాగర్ గారు ప్లీజ్. ఎస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. ఉత్తేజ్ అన్న, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ యాక్టింగ్ అన్న ఏదన్నా అంటే ఈవెన్ మిమ్మల్ని చూస్తూ మేము నేర్చుకున్నాం చాలా. సో ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి, అప్పారావు అన్న అండ్ మన రాజేష్ గారికి, మల్లేష్ బలస్ట్ అన్న, ప్రతి ఒక్కరికి, రాజేష్ గారు మన హీరో ధర్మతేజ గారికి, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ హీరోయిన్స్ అందరికీ. సో నేనంటే నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన మన రామ్మోహన్ అన్నకి థ్యాంక్ యూ అన్న, ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. సో అంటే చిన్న సినిమా అని కాదండి, ఒక మంచి కంటెంట్ ఉంది అని సో అన్న చెప్పడం, అంటే నేను దాన్ని ఎంకరేజ్ చేద్దాం, అంటే మనకంటూ ఒక విషయం ఎవరో ఒకరు చెప్పకపోతే ముందుకు వెళ్ళదు. అంటే సినిమా ఈరోజు ఈటీవీలో రావడం అనేది అంత ఈజీ కాదండి. మీరు మీ కష్టానికి, మీ ఫలితానికి నాకు మంచి నమ్మకం ఉంది. సినిమా చాలా బాగుంది అని నేను నమ్ముతున్నాను. ట్రైలర్ అయితే చాలా బాగుందండి. నచ్చిందా ట్రైలర్ మీకు అందరికీ? నాకైతే నచ్చిందండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. డైరెక్టర్ గారు నిజంగా చాలా మీరు యాక్టింగ్ చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, నిజంగా అంటే మీ ఎట్లా అంటే ఈజీగా మీరు చాలా డైలాగ్ డెలివరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా మీరు కథ, స్క్రీన్ ప్లే అవన్నీ చూస్తుంటే చాలా నిజంగా హార్డ్ వర్క్ చేశారు. మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద సక్సెస్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మల్లేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిన్నే తిట్టేది మొదలు, నిజంగా తిట్టాల్సింది మా డైరెక్టర్ గోపీకృష్ణ గారిని. యూనివర్సిటీలో మేము కో స్టూడెంట్స్మి రాత్రి 2-3 కొట్టిన దాకా ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళం. కానీ ఇంత జల్దీ డైరెక్టర్ అవుతాడని మాత్రం మేము అనుకోలేదు. డైరెక్టర్ అయిండు. ఇది తెలంగాణ సినిమానే కాదు, ఇది యూనివర్సల్ సినిమా. యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలామంది ఇందులో యాక్ట్ చేసినారు. చాలా ఆనందంగా ఉంది నాకు. సినిమా అనగానే మన్ని మర్చిపోతారు. సినిమా అయిపోయిన తర్వాత అరే నేను మర్చిపోయినా, పలానోని పిలిచేది ఉండే అని. కానీ మా గోపీకృష్ణ పేర్లు జ్ఞాపకం ఉంచుకొని పలానా రోజు షూటింగు రా అని చెప్పి షూటింగ్ పిలవడం కాదు, చేతులు 5-10 వేలు చేతులు పెట్టి పంపించిండు. అది డైరెక్టర్కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. హీరో ఇంకా జాలీగా ఉన్నాడు మా హీరో. కాబట్టి ఈ సినిమా మన లక్ష్మణ్ అన్నట్టే దసరాకు పెద్ద ధమాకా, పెద్ద విందు, మంచి ఎంటర్టైన్మెంట్. నేను చూసా ఫస్ట్ సినిమా చూసినప్పుడే, చాలా ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది 100 days నడవాల్సిన సినిమా. మరి థియేటర్కు మా డైరెక్టర్ సాబ్ ఎందుకు ఇది చేయలేదో కానీ సరే, టీవీలో చూద్దాం, సంతోషపడదాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నెక్స్ట్ పాషా గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ముఖ్య అతిథి ఉత్తేజ్ అన్నకి వందనాలు. క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ ఆల్ ది బెస్ట్. గోపిబాయ్, నేను మాకు సూపర్ సీనియర్ యూనివర్సిటీలో మెస్లోకి వెళ్తుంటే ఒక అతను అరుస్తూ ఉన్నాడు ఎవరని, ఇది ఇక్కడ ఉండొద్దు, అది అక్కడ ఉండొద్దు అని. ఎవరని చూసినా వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నా. తర్వాత చాలా క్లోజ్ అయిపోయి రాత్రులంతా మాట్లాడుతూ చాలా సినిమాలు, అంటే వీళ్ళందరూ తెలుసు, వీళ్ళ ఫ్యామిలీ, చందుబాయ్, కాంతి, స్వప్న, వీళ్ళ బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళ ఫాదర్, మదర్ చాలా బాగా పెంచేసారు వీళ్ళని క్రియేటివ్గా. ఫస్ట్ మాకు టీవీ ఉండేది కదా, సార్ యాదగిరి సార్ ఎంఆర్ఓ, సో అన్నీ ప్రొవైడ్ చేసి గోపిబాయికి, చందుబాయికి, వీళ్ళందరికీ నేషనల్ మీడియాలో ఏమేమి సీరియల్ వస్తాయి, ఉర్దూలో ఏం సీరియల్ వస్తాయి, మహేష్ భట్ సినిమాలు ఏంది, మ్యూజిక్ ఏంది, ఇంత గొప్పగా మాట్లాడుకుంటారు వీళ్ళంతా. అంటే మోడలింగ్, అసలు చాలా విషయాలు మాట్లాడుకుంటుంటారు వాళ్ళ ఫ్యామిలీలో. నేను కూడా మహబూబ్ నగర్ పోయినప్పుడు
అబ్జర్వ్ చేసిన. సో అందువల్లే గోపిబాయి ఉత్తేజన్న తీసుకెళ్ళి కృష్ణవంశీ గారి దగ్గర తీసుకెళ్ళిండు. అంటే మా అందరికంటే బేసిక్గా గోపిబాయికి ఆయనకి తెలుస్తలేదు, లక్ బాగుంటుంది. చాలా లక్కీ పర్సన్ ఆయన. ఓ చిన్న ప్లాట్ కొనుక్కున్నాడు, 1,50,000 పెట్టి అది 60 లక్షలు అయింది. నిజం. వాళ్ళ నాన్న సిస్టమ్ ఏదో కొనుక్కోమంటే బండి ఏదో కొనాలంటే అట్లా. అంటే ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్ అవన్నీ ఉంటాయి ఇందులో, అవే ఉంటాయి. వెంచర్ ప్లాట్ అది పోయింది అంటే ఆయన ఐడియాలజీ మొత్తం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బట్ గివెన్ సర్కమ్స్టాన్సెస్లో చేసిండు బీయింగ్ ఏ థియేటర్ పర్సన్. ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఇంకా రావాలని ఆయనకి ఏదెక్కడ చేయాలని తెలుసు. చూడండి, ఇది థియేటర్లో వేస్తే ఏదో ఉంటుందని తెలుసు ఆయనకి, అందుకైతే అది టీవీలో వేస్తున్నాడు. చాలా తెలియకల్లాడు, మామూలు విషయం కాదు ఆయనది స్కెచ్. దీని వెనుక శేఖర్ పాల కో డైరెక్టర్. డెఫినెట్లీ తను ప్రతి ఫ్రేమ్లో ఉంటాడు. మనం ఈ ఫ్రేమ్ ఆలోచిస్తుంటే నెక్స్ట్ ఫ్రేమ్ ఆలోచిస్తుంటాడు, డేట్స్ అవన్నీ చాలా బాగా నిలబడి ఉంటాడు తను. సో గోపిబాయికి మా లక్ష్మణ్ గంగ అంటే ఆబ్వియస్లీ తను బాగా రాస్తూ ఉంటాడు. మిగతా మల్లేష్ అన్న, ఎవ్రీబడి అందరూ. సో మీరందరూ అంటే నేను గోపిబాయిని అన్న నీ లోపల డాబర్ మ్యాన్ ఉందని వాళ్ళకి తెలిసిపోయిందా అంటుంటాం. కొద్దిసేపు ఓపిక్గా చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఒక్కసారి మీద పడ్డాడంటే మనం కష్టం. మరి క్యాస్ట్ అండ్ క్రూలో ఎవరు దానికి బలైపోయారో నాకు తెలియదు. ఆల్మోస్ట్ వాళ్ళ నాన్నని అమ్మని కూడా బెదిరిస్తారు అప్పుడప్పుడు ఆయన. సో ఎనీవేస్ అవుట్పుట్ ఈజ్ ఈరోజు మన ముందుంది. విష్ యూ గుడ్ లక్. లెట్ గోపిబాయి అండ్ క్యాస్ట్ అండ్ క్రూ విష్ ఏ లాంగ్ సక్సెస్ఫుల్ జర్నీ అందరికీ. థ్యాంక్ యూ అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వర్షిత గారు ప్లీజ్. హలో అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ఉత్తేజ్ గారికి అండ్ గోపి గారికి, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రామ్మోహన్ గారికి, అప్పారావు గారికి, ఇంకా సారీ కొంతమంది పేర్లు తెలియదు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సినిమా అంటే సినిమానే, ఇంకంతే. అది చిన్నదా పెద్దదా కాదు. పెద్ద సినిమా అయినా అదే థియేటర్లోనే ఆడుతుంది, చిన్న సినిమా అయినా అదే థియేటర్లోనే ఆడుతుంది. కానీ చిన్న సినిమాకి కొంచెం సపోర్ట్ కావాలి, సోషల్ మీడియా సపోర్ట్ కావాలి, ప్రెస్ మీడియా సపోర్ట్ కావాలి. ఇంకా మా వెనక ఉత్తేజ్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడికి వచ్చారంటేనే అదొక సక్సెస్గా ఫీల్ అవుతున్నాం ఇప్పుడే మేము. ఎందుకంటే చిన్న సినిమాలకి చాలా తక్కువ మంది ఇలా వెనకాలండి ఎంకరేజ్ చేస్తారు నాకు తెలిసి. పెద్ద పెద్ద సినిమాలు అయితేనే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటేనే కానీ సెలబ్రిటీలు రారు. అలాంటిది మాకు ఉత్తేజ్ గారు ఈ సినిమాకి సపోర్ట్గా వచ్చినందుకు మరొకసారి చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందా లేదా అనే దానికంటే స్టోరీ పరంగా అయితే చాలా చాలా బాగుందండి. గోపి గారు చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. నేను రామ్మోహన్ గారి వైఫ్గా ఇందులో ఒక క్యారెక్టర్ చేశాను. ఒక 3-4 సీన్స్ ఉంటాయి ఇందులో. నేను ఈ సినిమాలు చేయడానికి కూడా కారణము రామ్మోహన్ గారు. చేసినందుకు చాలా సంతోషపడుతున్నానండి. ఇలాంటి సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేయగలిగానని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. హీరోయిన్స్కి కూడా మంచి గుడ్ నేమ్ రావాలి, ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇంకా మంచి పేరు రావాలి ఈ సినిమాతో. అందరూ ఒక స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. మాదంతా ఈ సినిమా ప్రపంచమే. మీరు కూడా మీడియా వాళ్ళు మాకు కొంచెం ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థింక్ మళ్ళీ ఒకసారి అడగకుండా చప్పట్లు కొట్టింది మీ స్పీచ్కి అనుకుంటండి. థ్యాంక్ యూ సో మచ్. రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే 2 మాటలన్నా మినిమల్ మాట్లాడాలంటండి. ధర్మారెడ్డి గారు ప్లీజ్. మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి ఉత్తేజ్ సార్ గారికి, నా దైవ సమానులు పోచంబావి గోపికృష్ణ గారికి నమస్కారం. డైరెక్టరే కాదండి, మా గురువు గారు కూడా గోపికృష్ణ గారు. ఇక్కడ విచ్చేసిన
నటీనటులందరికీ, జబర్దస్త్ అప్పారావు గారికి, లక్ష్మణన్నకు, తర్వాత స్వరూప మేడంకి, హీరోయిన్స్కి అందరికీ నమస్కారం. రాజేష్ అన్నకు. నేను స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడలేదు, కొద్దిగా షవరింగ్ ఉంది. మా ఫ్రెండ్స్ శ్రీకాంత్, చందు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ. భాను ప్రకాష్ ఇక్కడ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. అందరికీ పిలవంగానే అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, నాకు థ్యాంక్ యూ తప్ప ఏమీ వినిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ గారు, ఇట్స్ ఆల్ యోర్స్. చెక్. నమస్కారం అందరికీ, మీడియా మిత్రులకి, పత్రికేయ మిత్రులకి. కాస్త ఆలస్యం జరిగింది వర్షాభావం వల్ల, దానికి ఎవరు ఏం చేయలేము, అది దేవుడు కురిపించాడు. అంటే మనసులోని మాటకి చల్లగా అందరినీ కూర్చోబెడతాం లోపల అని చెప్పి వర్షం కురిపించాడు. సో సారీ ఫర్ ద లేట్. నా పేరు మహాదేవ్ రాజేష్, మంచి క్యారెక్టర్ చేశాను ఇందులో. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అప్పారావు అన్నకి, లక్ష్మణ్ గారికి, రామ్మోహన్ గారికి, అలాగే సీను మ్యూజిక్ అదరగొట్టాడు. తెలంగాణ సాంగ్ కానీ, అలాగే లిరిసిస్ట్ సూపర్, సింగర్ సూపర్. మా హీరో ధర్మారెడ్డి గారు, హనుమంతరెడ్డి గారు, ఆద్య. అండ్ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన గోపికృష్ణ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన ఉత్తేజ్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఎందుకంటే చిన్న సినిమాలు మస్తు వస్తాయి భయ్, చిన్న సినిమాలు వస్తాయి, థియేటర్లలో పడతాయి, ఎందుకు వచ్చినాయి ఎందుకు పోయినాయి కూడా అర్థం కాకుండా పోతుంటాయి. అట్లాంటి సినిమాల్లోంచే కొన్ని ఓటీటీలోకి వస్తుంటాయి, కొన్ని వినబడుతుంటాయి, గట్టిగా సౌండ్ వినబడుతుంటుంది. అట్లాంటి సినిమాల్లో బద్మాషుల సినిమా విద్యాసాగర్ అన్నది వచ్చింది, గట్టిగా సౌండ్ వినబడుతున్నది. ఇదే ఈటీవీ విన్లో ఉన్నది, అన్న కూడా సపోర్టింగ్ వచ్చిండు. ఇప్పుడు మా సినిమా మళ్ళీ ఈటీవీ విన్లో 25వ తారీఖు రాబోతున్నది. మా మనసులో మాట మీ అందరి మనసుల్ని దాకి, మీ మనసులో మాటని నలుగురికి షేర్ చేసి ఈ మాట మొత్తం స్ప్రెడ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఉత్తేజ్ అన్నకి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. గోపి అన్న థ్యాంక్ యూ. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ గోపీకృష్ణ గారు. అమ్మాయి తర్వాత మాట్లాడతారు. మనసులోని మాట ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు. వర్షం పడింది, పర్సనల్ వర్క్స్ కూడా ఉంటాయి అందరికీ. ఈ టైం వరకు వెయిట్ చేయడము చాలా గ్రేట్. సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. సో మూవీ ఈటీవీ విన్లో 25th స్ట్రీమింగ్ కాబోతుంది. 100% మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విషయం ఏంటంటే ఈటీవీ విన్లో వస్తున్న మూవీస్ అన్నీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. మంచి కంటెంట్, క్యాచీ ఫిలిమ్స్ కేటగిరీ వైజ్గా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంత పెద్ద సంస్థ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఖచ్చితంగా ఆ సంస్థలో వస్తుందంటేనే ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. సో నేను అక్కడ సక్సెస్ అయ్యానని భావిస్తున్నాను. సో ఇది మూవీకి సంబంధించిన విషయం. తర్వాత వస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో మూవీ ఫంక్షన్ అంటే ఆ మూవీని ప్రమోట్ చేయడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా నా మూవీని కూడా నేను ప్రమోట్ చేయించుకోవడానికి ఒకే ఒక వ్యక్తి కావాలి. ఆ ఒక్క వ్యక్తి వచ్చినప్పుడు నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ ఓవర్ ది వరల్డ్ మొత్తం నా మూవీ ఒక్క పర్సన్తో అందరికీ రీచ్ అవ్వాలి అని నేను ఆలోచించి నా గాడ్ ఫాదర్ ఉత్తేజ్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇట్లా మూవీ చేశాను, ఈటీవీలో వస్తుంది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా వస్తానురా, నాకు బిజీ ఉన్నాను, షూటింగ్ ఉంది, వెళ్ళాలి, ఏ రీజన్ లేకుండా ఇంత కష్టపడి చేసావురా, నేను ఖచ్చితంగా వస్తాను అని ఒకే మాటలో వచ్చి ఇక్కడ నించున్నందుకు అన్నయ్య నీకు పాదాభివందనాలు.
రియల్లీ నవడేస్ దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ ఒకరిని ఎంకరేజ్ చేయడం. అంటే ఒక్క 5 minutes తీసుకుంటాను. ఇంతకుముందు కాజపాషా అని ఇక్కడ మాట్లాడాడు స్టేజ్ మీద. తను డాక్టర్ ఆఫ్ వర్మ అని మూవీ డైరెక్ట్ చేశాడు వెన్నెల కిషోర్ హీరోతో. సో నౌ హీఈస్ డూయింగ్ వెబ్ సిరీస్ అండ్ ఆల్ అండ్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ గోస్ట్ రైటర్. సో చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణకి తను అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాడు. సో తను శాపగ్రస్తులు అన్న నాటకాన్ని రాసినప్పుడు మాకు 5 నంది అవార్డులు వచ్చాయి. అందులో నేను మెయిన్ లీడ్ రోల్ చేశాను. మళ్ళీ అప్పుడు నిజామాబాద్లో జరిగిన తర్వాత రవీంద్ర భారతిలో మళ్ళీ పరుచూరి దాంట్లో జరిగినప్పుడు ఉత్తేజన్నయ్య స్టేజ్ మీద చూశాను నన్ను. ఆ క్యారెక్టర్ ఒక కొజ్జావాడు క్యారెక్టర్. అయితే అది చూసిన తర్వాత గ్రీన్ రూమ్లోకి వచ్చేసి వాడు ఎక్కడ రాధాబాయి నా రోలు ఇప్పటికి కూడా నన్ను రాధాబాయి అనే పిలుస్తాడు. సో ఆ రోల్ చూసి వచ్చి అరే ఎక్కడరా ఏంటి యాక్టింగ్ బాగా చేసావంటే ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ విత్ నీలకంఠ గారు ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో అంటే అవునా మరి యాక్టింగ్ అంటే థియేటర్ చేస్తున్నాం మన ఇంకా అది కూడా ఇంట్రెస్టే, సో యాక్టింగ్ కూడా చేస్తుంటానంటే నెంబర్ తీసుకోరా అని. అంటే ఈ విషయం ఏంటంటే ఒక టాలెంట్ని గుర్తుపట్టడం, ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం అండి ఈ రోజుల్లో. అంటే మనకి ఎంతైనా ఉండొచ్చు టాలెంట్. అంటే మేము ఇక్కడ ఉన్నాము, మాకంటే టాలెంటెడ్ ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, బయట ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్ని రికగ్నైజ్ చేయడం అనేది నేను ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా నాకు అవకాశం ఇచ్చారని. నో, మీరు వస్తేనే మేము ఫుల్ఫిల్ అవుతాం అనమాట. నేను స్క్రిప్ట్ రాసుకున్న అందులో ఆ క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ నేను మీ గురించే రాసుంటాను. ఆ డెస్టినీ మీదే అనమాట. సో ఆ జర్నీ. అయితే అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారి దగ్గర మళ్ళీ అన్నయ్య తీసుకెళ్ళి కృష్ణవంశీ గారి ముందు కూర్చోబెట్టి నాకు పైసా సినిమా చేయించాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో అక్కడ కూడా చేసిన తర్వాత అట్లా రైటర్గా సంథింగ్ చేస్తూ ఉన్నాను. దెన్ మూవీ చేసే ఆపర్చునిటీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ ధర్మారెడ్డి యాక్టింగ్ నేర్చుకోవాలని వచ్చాడు. నేను యాక్టింగ్ ట్రైనర్. సో నా దగ్గరకు వస్తే నేర్పించి పంపించిన తర్వాత చాలా రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చాడు. గురుగారు మీరు ఒక మూవీ చేయొచ్చు కదా అంటే, మూవీ అంటే ఇట్లా అంటే నాకు సోర్స్ ఉంది, చేద్దాం గురుగారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అన్నప్పుడు వద్దులే మన వల్ల ఎక్కడవుతుంది, అనవసరంగా మనం అంత డేర్ చేయొద్దు అన్నప్పుడు కూడా లేదు గురుగారు, వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు రియల్గా చాలా కష్టపడి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు. సో నేను ఆ కష్టాన్ని ఎందుకు మన దాంతో చేయడం అని ఒకటి అనుకున్నాను. కానీ లేదు గురుగారు మీకు మీపై నమ్మకం ఉంది అనేసి అంటే కూడా నేను స్టార్ట్ చేశాను మూవీ. సో కంప్లీట్ చేసాము, ఇంతవరకు వచ్చాము. ఇప్పుడు వచ్చిన తర్వాత మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి మూవీని రిలీజ్ చేయించడం అండి నేను చెప్తున్నాను. అంటే మనం దాన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం. అప్పుడు మళ్ళీ మా తోట శ్రీకాంత్ మంచి కమ్యూనికేషన్, ఇండస్ట్రీలో చాలా మంచి కమ్యూనికేషన్. సో తను అన్నయ్య నేను హెల్ప్ చేస్తానని వచ్చి నా వెంట ఉండి ఈరోజు ఇక్కడ ఇంతమందిని నిల్చోబెట్టాడు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. తర్వాత అన్న ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఈటీవీలో అయిపోయిన తర్వాత ఇంకో గుడ్ న్యూస్ చెప్తా, ఇంకో ఛానల్ కూడా అది కూడా అవుతుంది. థ్యాంక్ యూ. సో కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నాను. సో లైఫ్ జర్నీ కాబట్టి కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి. తర్వాత మూవీ స్టార్ట్ అయ్యింది. అయితే మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటండి, మిగతా రైటింగ్ అంటే నేను రాశాను. కానీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే కెమెరామ్యాన్ ఉంటారు, తర్వాత ఎడిటింగ్ సంథింగ్ మనం వెళ్తూ ఉంటాం ఆల్ డిపార్ట్మెంట్స్. కానీ లొకేషన్లో మనం ఏం వర్క్ చేస్తున్నాం, మన టీం ఎలా ఉంది అని అంటే నేను ఇప్పుడు కాజపాషా, నేను అండ్ మా కో డైరెక్టర్ శేఖర్ రియల్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. వితౌట్ శేఖర్ ఈ మూవీ నేను చేసేవాడిని కాదు. శేఖర్ ఎక్కడున్నావు? స్కెడ్యూలింగ్ శేఖర్ వేసాడంటే రియల్గా తను శేఖర్ ప్లీజ్ ఎక్కడున్న స్టేజ్ పైకి రా ప్లీజ్, లేలే ఉన్నాడు. సో రియల్లీ నేను ఇట్లా ఒక షార్ట్ నేను తీస్తున్నాను, ఒక సీన్ తీస్తున్నాను, టైం మిగిలిపోయింది, లంచ్ టైం ఎంత, భోజనాలు ఎప్పుడు చేయాలి, టీ టైమింగ్ ఏంటి, ఒక్క షూటింగ్ అయిపోతాయో గోపిబాయ్ ఈరోజు నువ్వు తొందరగా కంప్లీట్ చేసావు, కెమెరా ఉంది, ఇంకో 40 minutes మన దగ్గర ఉంది, ఏదన్నా షార్ట్ చేస్తావని ప్లాన్ చేసేవాడు. రియల్లీ గ్రేట్ శేఖర్. అంత మైండ్ నాకు కూడా లేదు, అంత మైండ్ నిజము కాన్సన్ట్రేషన్ అండి అది. అంటే మనం ఏం చేస్తున్నాం అన్న ఒక డెడికేషన్ ఉండడం, ఒక పర్సన్ వాడు చేసుకుంటున్నాడు నాకెందుకు అనుకుంటే ఏది అవ్వదు. దెన్ నెక్స్ట్ అయిన తర్వాత మా భరణి ఎడిటర్ మంచి వర్క్, రహీము
డిఓపి. తను మంచి ఎక్స్పీరియన్స్, అంటే చాలామంది డిఓపిస్ దగ్గర చేశాడు. ఇలాగే పరిచయం అయ్యాడు, ఒక వెబ్ సిరీస్ చేసుకుంటే నేను చూశాను. తన కష్టపడ్డం, సిన్సియారిటీ చూశాను. రహీం ఇట్లా చేస్తున్నానంటే అయ్యో సార్ అనేసి తను వచ్చి చేయడము. తర్వాత ఇంకా డిపార్ట్మెంట్స్ వెళ్తే ఇప్పుడు శ్రీకాంత్, మన శ్రీనివాస్ ఇక్కడే మన హైదరాబాద్ లోకల్, తను బార్న్ అండ్ బ్రాటప్. నేను యూట్యూబ్లో సాంగ్స్ చూశాను, అంటే మనం అలవాటు కదా కొత్త కొత్త టాలెంట్స్ చూస్తుంటారు. హీఈస్ వెరీ యంగ్ టాలెంటెడ్. వెళ్ళి నేను యూట్యూబ్లోనే చూసి మేబీ మెసేజ్ పెట్టాను, లేకపోతే ఎవరో నెంబర్ ఇచ్చారో. కలిసిన తర్వాత తను సార్ నేను మ్యూజిక్కి అంటే ఏదో యూట్యూబ్లో చూస్తున్నాను, మీరు మూవీ అంటున్నారంటే నో యూ కెన్, అది ఉంది నీ లోపల, నేను చూశాను, చేద్దాం అనేసి తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు కూడా దాన్ని లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. తను కౌశల్ కానీ, ఆ సింగర్స్ కానీ, మన రామ్ రాథోడ్, ఇప్పుడు ఆ అబ్బాయి చాలా ఫేమస్. ఫస్ట్ సాంగ్ చెరుకులోని తీపి ఓలే లక్ష్మణ్ గంగా రాస్తే మేము యూట్యూబ్లో చూసి ఆ అబ్బాయి ఇప్పుడు మంచి ఫేమ్ అయ్యాడు. ఇప్పుడు ఐ థింక్ ఈజ్ ఇన్ బిగ్ బాస్. సో ఆ అబ్బాయిని బ్రదర్ని వాయిస్ బాగుందంటే శ్రీనివాసే ఓకే చేశాడు. అంటే నాకు తెలీదు ఆ సాంగ్కి ఒక వాయిస్ కావాలంటే నేను యూట్యూబ్లో ఆయన పిలిచాను. మళ్ళీ స్వరూప గారు ఇక్కడ ఉంటారు, వాళ్ళ డాటరు ఖ్యాతి ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయిని కూడా మేడం ఇట్లా మీరు సింగర్ కదా ఎవరినన్నా అంటే అది పాప వాయిస్ ఒకసారి టెస్ట్. సో అంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక విషయం ఒకటి ఏదన్నా సక్సెస్ కావాలంటే ఒకరి వల్ల కాదండి, అందరూ టీం వర్క్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు అయిపోయింది. తర్వాత పాపం అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు మీకు, ఈ కొడుకులు ఇద్దరు పక్కన ఈ అమ్మాయిలు ఎట్లా యాక్ట్ చేశారని మీరు అందరు అనుకుంటుంటారు, నాకు తెలుసు ఆ విషయము. సో అయితే ఇప్పుడు శ్రీకాంత్ చెప్పాడు కదా, అసలు అంటే తప్పులేదు, ఆ అమ్మాయిలు కూడా మంచి అబ్బాయిల పక్కన యాక్ట్ చేయాలి అనేసి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆద్య సెలెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని కూడా నేను షార్ట్ ఫిలిమ్స్లో చూశాను. చూసిన తర్వాత శేఖర్ ఆ అమ్మాయి బాగా చేస్తుంది అన్నప్పుడు ఆ అమ్మాయి రావడం జరిగింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, అందరూ వచ్చారు అంటే చూసి సరే మన గెటప్ ఇట్లుంది, వీళ్ళు ఇట్లున్నారు, సంథింగ్ నమ్మలేకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ మదర్తో పాటు వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఒక్కతే వచ్చింది. వచ్చి సార్ స్క్రిప్ట్ ఇస్తారా అని అడిగింది. అంటే సరే అమ్మ తీసుకో అనేసి మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాను నేను. ఆ అమ్మాయి ఫోన్ చేసి సార్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, మీరు మూవీ మొత్తం ఫినిష్ చేస్తా సార్ ఇంతకీ అంటే నీకు నమ్మకం ఉంటే చెయ్యి అని చెప్పాను ఆ అమ్మాయికి, ఆద్యకి. తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ చదివి మళ్ళీ నాకు ఫోన్ చేసింది, సార్ ఇందులో ఈ డౌట్స్ ఉన్నాయంటే నాకు అనిపించింది అనమాట, రియల్లీ ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది, రియల్గా మనకి దొరకడం మన అదృష్టం కదా అని. అయితే మీరు సాంగ్ చూశారు కదా, చెరుకులోని తీపివలే సాంగ్, ఎర్రటెండలో షూటింగ్ తీస్తున్నాం. మా అమ్మాయి ఒక్కదాని మీద షూటింగ్ తీస్తుంటే పాపం ఆఫ్టర్నూన్ పడిపోయింది. నేను క్యారవాన్ ఇవ్వలేదు, రెస్ట్ రూమ్స్ కూడా లేవు ఆ పల్లెటూరులో. పాపం చాలా కష్టపడింది ఆ అమ్మాయి. రియల్లీ థ్యాంక్ యూ అదే, థ్యాంక్ యూ సో మచ్ నమ్మి చేయడం అన్నది. అబిత ఆల్సో పాపం ఆ అమ్మాయి కూడా షార్ట్ ఫిలిమ్స్ యాంకర్గా చాలా కష్టపడుతుంది. ఆ అమ్మాయి కూడా స్క్రిప్ట్ ప్లీజ్ సార్ ఒకసారి స్క్రిప్ట్ ఇవ్వండి అని. ఆ అమ్మాయి కూడా నేను చేయగలను సార్, కొద్దిగా లెంతీ రోల్ ఉంది, కొత్తగా వచ్చాను అని అంటే లేదు చెయ్యని ఎంకరేజ్ చేశాను. దెన్ నెక్స్ట్ ఈ మూవీలో పార్వతి దమయంతి అన్న రోల్ చేసింది. మళ్ళీ ఇటు పోయింది అమ్మాయి, ప్లీజ్ అయ్యో ఇట్రా. చాలా మంచి యాక్టింగ్ చేసిందండి ఈ మూవీలో. నేను రహీం ఒక వెబ్ సిరీస్కి చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఒక 7 years బ్యాక్ నేను ఆ అమ్మాయి ఆడిషన్ చూశాను. 7 years బ్యాక్ ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుందని నా మైండ్లో ఉండింది. ఎప్పుడు అక్కడ డబ్బింగ్ ఉందమ్మా, అక్కడ ఆడిషన్ ఉంది, వెళ్ళు అని చెప్పేవాడిని. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చి పార్వతి కాస్త ఇట్లా రోల్ ఉంది అని అంటే పాపం చేయనంది ఆ అమ్మాయి. సార్ అంత లెంతీ రోలు, కామెడీ ఉంది, వద్దులేండి ఎవరన్నా తీసుకోండి అంటే లేదు అని నేను పిలిచి నమ్మకంగా నమ్ము నన్ను, బాగుంటుంది నీకు బాగా చేస్తావంటే అందరూ ప్రివ్యూ థియేటర్లో ఆ అమ్మాయి ఎక్కడైనా అడిగారు. పాపం ఆ అమ్మాయి హెల్త్ బాగుండి రాలేదు, ఈరోజు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి, చాలా బాగా కష్టపడ్డావు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైతే మొత్తం ఎవ్రీవన్ అందరూ కూడా నాకు లేదు చెప్పలేదు
అయితే అప్పారావు గారిని నేను అది కామెడీ ట్రాక్ రాశాను. అయితే ఇంకొక క్రెడిట్ కూడా, ఇప్పుడు మసూదా అని ఒక ఫిల్మ్ వచ్చింది రీసెంట్గా, రాహుల్ యాదవ్ గారు ప్రొడ్యూస్ చేశారు, కిరణ్ దాని డైరెక్టర్. సో దానికి నేను వీఆర్ బోత్ ఆర్ వర్క్డ్ విత్ నీలకంఠ గారు. సో అక్కడ తను ఆ మూవీకి చేస్తున్నప్పుడు నేను యాజ్ ఎ ఫ్రెండ్గా హెల్ప్ చేశాను దానికి రైటింగ్లో. అయితే నేను ఈ స్క్రిప్ట్ రాసి కిరణ్కి ఇచ్చాను. సో కిరణ్ దాన్ని చదివి మళ్ళీ గోపి దీన్ని రీరైట్ చేయి, కామెడీ తగ్గింది, స్క్రీన్ ప్లే డల్ ఉంది, క్లైమాక్స్ ఎన్నో అన్నమాట. సో ఫైనల్గా కిరణ్ ఇది ఓకే అనిపిస్తుంది గోపి, గో హెడ్ అన్నప్పుడు నేను షూటింగ్ స్టార్ట్ చేశాను. తను దుబాయ్ వెళ్ళిపోయాడు, ఈరోజు ఇక్కడ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, ఇక్కడ లేకపోయినా కూడా యాజ్ ఎ ఫ్రెండ్. అండ్ తర్వాత ఇంకో విషయము, శ్రీధర్ అన్న పోస్టర్ మనసులోని మాట, ఆయన్నే టైటిల్ డిజైనర్, నేను చూడలేదు ఇప్పుడే చూశాను. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న కూడా తెలుగు యూనివర్సిటీ BFA మా సీనియర్. అదో అలా ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా హెల్ప్ అడిగినప్పుడు అలా అందరు కూడా హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మీ ముందు ఇలా నించొని ఉన్నాను. ఇంకా ఎవరైనా ప్లీజ్ ఫ్రెండ్స్ అంటే మూవీకి వర్క్ చేసిన వాళ్ళు ప్లీజ్ స్టేజ్ పైకి రాకపోతే ఎక్కడున్నా కూడా స్టేజ్ పైకి రండి. సో వచ్చేసిన మీ అందరికీ ఎక్స్పెషల్లీ మీడియా మిత్రులు ఇంతవరకు వెయిట్ చేశారు. ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ గురించి కానీ ఏదైనా మర్చిపోయినా కూడా, శ్లోక అండ్ ఆరాధ్య ఇక్కడ ఆడుకుంటున్నారా, రానా మా అన్నయ్య కూడా వచ్చాడు, తను వదిన మానస గారు, ప్లీజ్ నానా రండి అంటే ఉండాలి ఇక వాళ్ళు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మిస్ అయ్యాము. సో ఎవరైనా నా అంటే పాషా విఆర్ అంటే ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాగేశ్వరరావు కూడా రాలేదు. అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కడ ప్రవీణ్ అరే వేణు ఉన్నాడు, ఆబిద్ అలీ మై ఫ్రెండ్, మేమంతా మహబూబ్ నగర్ ఇటు కల్వకుర్తిలో బార్న్ అండ్ బ్రాటప్ అక్కడనే చదువుకొని 10th ఇంటర్ డిగ్రీ. వేణు ప్లీజ్ భానుప్రకాష్ కొద్దిగా స్టేజ్ మీదకి రావాలి. సో వీళ్ళ ఒక్కటి ఇంకా మళ్ళీ ఒక్క పర్సన్ గురించి మర్చిపోయాను నేను, మోహన్ అంటున్నారు కదా, ఇప్పుడు పాషా అన్నాడు గోపి అరుస్తాడని. వాస్తవంగా నేను అరిచానంటే కొంతమందికి చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది, ఆ విధమైన క్యారెక్టర్ అప్పుడప్పుడు బయటకు వస్తుంది. కానీ రియల్గా మోహన్ ఎక్కడున్నాడు, మోహన్ ఇట్రా ప్లీజ్ ఫస్ట్ మూవీ స్టార్ట్ చేయాలనేసి ఫస్ట్ ఫోన్ చేసింది మోహన్ కండి. నేను మోహన్ ఒకసారి వస్తావా మూవీ స్టార్ట్ చేస్తున్నానని మోహన్కి చెప్తే ఈ రోజు వరకు అండి నన్ను వదిలిపెట్టలేదు. రియల్లీ థ్యాంక్ యూ మోహన్. సో ఈరోజు వరకు వదిలిపెట్టకుండా ప్రతి దాంట్లో ఆర్టిస్టులు ఎలా వస్తున్నారు, భోజనాలు ఏంటి, టెక్నీషియన్స్ ఎలా ఇంటికి వెళ్తున్నారు, ఎవ్రీథింగ్ అసలు రియల్గా. ఒకటి శేఖర్ అండ్ మోహన్ ఇద్దరు నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండి ముందుకు తీసుకెళ్లారు, మూవీ కంప్లీట్ చేయించారు. మల్లేష్ అన్న కూడా మంచి రోలు. అందరు ఒకటి ఏంటంటే మూవీ చూడండి, నా నెంబర్ కావాలంటే కూడా మీకు మీడియా మిత్రులు అందరూ వచ్చారు, అవైలబుల్గా ఉంటుంది. మూవీ చూసినాక ప్లీజ్ మెసేజ్ మీ, ప్లీజ్ కాల్ మీ. అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉత్తేజన్న ఇంత టైం వరకు ఉండి ఇంతమంది, నాకు తెలిసి ఇక్కడ ఉత్తేజన్నకు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఉత్తేజన్నకు 10 years 12 yearsగా, ఐ థింక్ 20 yearsగా, మల్లేష్ అన్నకైతే నాకు తెలిసి వాళ్ళు థియేటర్ కూడా చేసి ఉంటారు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇంతమంది థియేటర్ వాళ్ళు ఒక డాష్ పైకి రావడం, ఒక స్టేజ్ పైన ఉండడం, ఇంతసేపు స్పెండ్ చేయడం. అప్పారావు గారి క్యారెక్టర్ గురించి ఒక్కసారి చెప్తాను ఇంకా లాస్ట్కి. ఆ క్యారెక్టర్కి అసలు మోహన్ అప్పారావు గారిని తీసుకొద్దామంటే మార్నింగ్ 6:30కే వచ్చేసారు అప్పారావు గారు. స్క్రిప్ట్ ఎక్కడ నాన్న అంటే, స్క్రిప్ట్ ఇస్తే ఎవర్రా స్క్రిప్ట్ రాసింది అనంటే నేనే అనంటే కొద్దిగా ఇంప్రవైజ్ చేద్దాం రా ఇక్కడ కూర్చో అని టీ తెప్పించి కంప్లీట్ ఆయన నాలెడ్జ్, మేము షాక్ అయిపోయాం అసలు. అందులో ఉన్న డైలాగ్స్ ఆయన ఓన్ చేసేసుకొని వాటికి కొన్ని యాడ్ చేసి ఇప్పుడు ఇట్లా చేద్దాం ఓకేనా గోపి అంటే కంప్లీట్ చేసాం ఆ క్యారెక్టర్ అంతా కూడా. సెకండ్ హాఫ్లో అల్టిమేట్ సీన్స్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో అందరికీ వన్స్ అగైన్. అండ్ లాస్ట్ మనకు అంటే ఇప్పుడు చెప్పాడు కదా మా ఫాదర్ మదర్ వాళ్ళు కొద్దిగా రాలేని స్టేజ్లో ఉన్నారు, హెల్త్ ఆరోగ్యం బాగాలేదు. ఎనీహో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిదేవోభవ అని అంటారు కదా. నాట్యశాస్త్రంలో ఆంగికం భువనం నిశ్చయ వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాదితం వందే సాత్వికం శివం అని అంటారనమాట. సో ఏదైనా కూడా శివుని ఆజ్ఞ అన్న, పద్యం కరెక్టే చెప్పాను అన్న. సో
అంటే సో అది విషయం. సో శివుడి ఇది కటాక్షం అంత యాక్టర్స్ అండి, యాక్టర్స్ కానీ అందరిలో శివుడు ఎప్పుడు మనం మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్టే బతికిస్తూ ఉంటుంది. ఆ నమ్మకంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నాను, మీ అందరి బ్లెస్సింగ్స్. అన్నయ్య వచ్చాడు కదా, రండి రా ప్లీజ్ నాన్న. సోను రా అమ్మ, రా బిట్టు రా నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలంటే 25th రోజు ఈటీవీ విన్లో మూవీ చూసి మీరు అందరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఫుల్ లెంత్ కామెడీ మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి గురించి అయినా నేను చెప్పకపోతే ప్లీజ్ రియల్లీ ఐఎమ్ వెరీ సారీ, ఏమనుకోవద్దు. అంటే టైం కూడా ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్వతి గారు ఒక 2 మాటలు క్విక్గా. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన ఉత్తేజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కుడి వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్రెడీ నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ గోపి సార్ ఒక మాట చెప్పారు. ఆ క్యారెక్టర్కి నేను కరెక్ట్ కాదు సార్, నాకంటే మంచి అమ్మాయి వస్తుంది, ఒక్కసారి ట్రై చేయండి అంటే. నా బాడీ నేను షేమింగ్ చేసుకుంటున్నానని కాదు, కొంచెం ఆ టైంలో నేను కొంచెం హెల్త్ పరంగా ఓవర్ వెయిట్ ఉండే. సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ట్రై చేయండి సార్, ఒక్కసారి ఆలోచించండి సార్ అని చెప్తే, లేదమ్మా ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు ఫిక్స్, ఇంకా నువ్వు మాట్లాడొద్దు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అలాట్. తప్పకుండా ఈ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఆద్య గారు ఫ్రమ్ ది టీమ్. మీరు మాట్లాడదామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ స్పెషల్లీ ఉత్తేజ్ సార్ యాజ్ ఎ గెస్ట్గా వచ్చి చిన్న మూవీయా పెద్ద మూవీ అని పక్కన పెడితే మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శేఖర్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సార్తో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. సో అక్కడ నా టాలెంట్ చూసి సార్ మళ్ళీ నాకు అమ్మ ఇలా గోపి సార్ అని నా ఫ్రెండ్ ఉన్నారు, స్టోరీ చాలా బాగుంటుంది, నువ్వు డెఫినెట్లీ చెయ్యాలి, దానికి నువ్వు బాగా సెట్ అవుతావు అని చెప్పారు. నేను ఎమ్మడే ఏం అడిగానంటే సార్ మూవీ రిలీజ్ చేస్తారా లేదా అని. సో ఇందాక మా గోపి సార్ కూడా అదే చెప్పారు. స్టోరీ విన్నాక నేను సార్కి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సార్ మూవీ రిలీజ్ చేస్తారా లేదా అని. ఎందుకు అంటే నేను లాస్ట్ 7 years ఇండస్ట్రీలో ఉన్నాను, 4-5 మూవీస్ చేశాను. ప్రొడక్షన్ ప్రకారంగా ప్రొడ్యూసర్కి ప్రాబ్లమ్స్ వచ్చి ఒకవేళ రిలీజ్ చేయడానికి మొత్తం వాళ్ళ దగ్గర స్టఫ్ రెడీ ఉన్నా రిలీజ్ చేయడానికి ఏ ప్లాట్ఫామ్ కూడా తీసుకోకపోవడం బికాజ్ ఆఫ్ అందరు కొత్త వాళ్ళని సంథింగ్ ఇష్యూస్. అంటే మీడియా పరంగా హెల్ప్ చేస్తే, ఆడియన్స్ పరంగా హెల్ప్ చేస్తే మా లాంటి చిన్న ఆర్టిస్టులు మేము బ్లెస్సింగ్స్ వల్ల మేము స్క్రీన్ మీదకి వస్తాము. మీ చప్పట్లే మాకు గొప్ప ఇంకా ఎనర్జీ తీసుకొస్తాయి లోపల నుంచి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, మమ్మల్ని గెలిపించండి. మేము ఏం చెప్పాలనుకుంటున్నామో ఈ మనసులోని మాట నుంచి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఉత్తేజ్ గారికి గట్టిగా చప్పట్లు మా సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చినందుకు. వన్స్ అగైన్ హార్డ్ వర్క్ థ్యాంక్స్ టు యూ. అండ్ వన్స్ అగైన్ 25th of this month మా సినిమా మీ ఇంట్లోకి వచ్చేస్తోంది, ఈటీవీ విన్లోకి వచ్చేస్తోంది. చూసి మా సినిమా టీమ్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ see you in the next event. All the best to the whole team. Congratulations once again.